ఎస్ఎస్ఎంఈ 29 కి లీకుల చిక్కులు. బాహుబలి ట్రిపుల్ ఆర్లకు రాని సమస్య ఎస్ఎస్ఎంఈ 29 కే ఎందుకు? నిజంగానే లీక్ అవుతున్నాయా లేక జక్కన్న ప్రమోషన్ స్ట్రాటజీయా? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో వచ్చే ఎస్ఎస్ఎంఈ 29 కోసం యావత్ ప్రపంచం మొత్తం ఎదురుచూస్తుంది. ఈ మూవీని జక్కన్న పాన్ వరల్డ్ గా హాలీవుడ్ రేంజ్ లో తీస్తున్నారని కూడా టాక్ నడుస్తుంది. హాలీవుడ్ మేకర్స్ సైతం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించే చర్చించుకుంటున్నారు. సరే, ఇదంతా పక్కన పెడితే ఎస్ఎస్ఎంఈ 29 కి లీకుల చిక్కులు తప్పట్లేదు. ఎప్పటికప్పుడు ఈ మూవీ షూటింగ్ పిక్స్ అండ్ వీడియోస్ లీక్ అవుతూనే ఉన్నాయి. బాహుబలి సినిమా అన్నేళ్లు తీసినా లీకులు పెద్దగా బయటికి రాలేదు. అంటే కారణాలు ఏంటి? అన్నీ చూస్తే, ఒకటి రాజమౌళి ప్లానింగ్, రెండోది తక్కువ మందితో సినిమాలో కొన్ని సీన్ల షూటింగ్, మూడోది అందరికీ అందుబాటులో లేకుండా రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ చేయడం అని చెబుతారు. అందువల్లే వై కట్టప్ప కిల్ బాహుబలి అనే మ్యాటర్ సినిమా రిలీజ్ అయ్యేదాకా బయటకు లీక్ అవ్వలేదని కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే రాజమౌళి ఈ మూడింటి కాంబినేషన్స్ని మరోసారి ప్లాన్ చేశారని కూడా సమాచారం. బాహుబలి సినిమాల తర్వాత రాజమౌళి ట్రిపుల్ ఆర్ అనే ఒక సినిమా తీశారు. ఆ సినిమా కోసం ఇతర దేశాలకు వెళ్లారు. అవే కాకుండా సిటీ అవుట్కట్స్లో కొన్ని భారీ సెట్లు కూడా వేశారు. ఇంకా లేదంటే అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్స్ వేసి సినిమాను కంప్లీట్ చేశారు జక్కన్న. ట్రిపుల్ ఆర్ కోసం రాజమౌళి ఫిలిం సిటీలో జక్కన్న పెద్దగా అడుగు పెట్టింది కూడా లేదు. సినిమా లాస్ట్లో కొన్ని ప్యాచ్ వర్కులు అక్కడక్కడ చేశారని కూడా టాక్ నడిచింది అప్పట్లో. ఇప్పుడు ఎస్ఎస్ఎంఈ 29 కోసం మళ్ళీ రాజమౌళి రామోజీ ఫిలిం సిటీలో అడుగు పెట్టారని కూడా టాక్. లేటెస్ట్గా కెన్యాలో ఓ షెడ్యూల్ షూటింగ్ ముగించుకొని హైదరాబాద్ వచ్చినటువంటి టీం రామోజీ ఫిలిం సిటీలో కొత్త షెడ్యూల్ మొదలు పెట్టిందని కూడా తెలుస్తుంది. అక్టోబర్ 10 వరకు ఈ షెడ్యూల్ ఉంటుందట. అయితే ఈ షెడ్యూల్లో సినిమా మెయిన్ యాక్షన్ సీన్స్ తీస్తున్నారని కూడా తెలుస్తుంది. సినిమా కోసం వేసినటువంటి సెట్స్లోకి చాలా తక్కువ మందినే అలో చేస్తున్నారు కూడా సమాచారం. అంటే సినిమాలో ఇంపార్టెంట్ ట్విస్ట్ అండ్ ప్లాట్కు కూడా సంబంధించినటువంటి ఎపిసోడ్ షూటింగ్ అట ఇది. అది కూడా పర్ఫెక్ట్ ఎక్స్పెక్ట్ చేయని విధంగా కూడా ఉంటుందని కూడా టాక్ నడుస్తుంది. అయితే ఈ సినిమాకు సంబంధించినటువంటి లీకులు, కొన్ని వీడియోస్ అన్నీ కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జాగ్రత్త పడ్డారట జక్కన్న అండ్ మూవీ టీం కూడా. అలాంటి పరిస్థితి రాకుండా షూటింగ్ చేస్తున్నారట. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించినటువంటి టీజర్ లుక్ ఈ మధ్య అన్నీ కూడా రివీల్ చేశారు. నవంబర్లో సినిమా టీజర్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తామని కూడా అనౌన్స్ చేశారు. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ మరి ఎందుకు ఇలా లీక్ అవుతున్నాయి? దాదాపు బాహుబలి అండ్ దాని తర్వాత ట్రిపుల్ ఆర్ సినిమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కొన్ని ఏళ్ల తరబడి షూటింగ్ చేసినా కానీ ఒక్క పిక్ కూడా బయటికి రాలేదు. బట్ ఇప్పుడున్నటువంటి టైంలో ఎస్ఎస్ఎంఈ 29కి ఏకంగా వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయంటే దీని వెనుకున్నటువంటి స్ట్రాటజీ ఏంటి అని కూడా టాక్ నడుస్తుంది. అంటే మూవీ టీంలో ఉన్న వాళ్ళు లీక్ చేస్తున్నారా, లేదంటే బయట వాళ్ళు లీక్ చేస్తున్నారా అన్న టాక్ కూడా ఉంది. బట్ బయట వాళ్ళు చేయడానికి లేదు. డెఫినెట్గా అవుటర్స్కి అలౌడ్ ఉండదు కాబట్టి మూవీ టీం వాళ్ళే లీక్ చేయాలి. కానీ అక్కడ సీరియస్గా అండ్ స్ట్రిక్ట్ రూల్స్ కూడా ఉంటాయి. మరి ఇవన్నీ దాటుకొని ఇలాంటి ఫొటోస్ అండ్ వీడియోస్ బయటికి ఎలా వస్తున్నాయంటే కొంతమంది కూడా కామెంట్ చేస్తున్నారు. ఏమని అంటే ఇందులో డెఫినెట్గా రాజమౌళి ప్రమోషన్ స్ట్రాటజీ ఉండకపోలేదా అని కూడా కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే స్టిల్ ఎప్పుడైనా ఒక సినిమాని స్టార్ట్ చేసే ముందు జక్కన్న ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టి సినిమా ప్లాట్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఏంటని కూడా ఒక హింట్ ఇచ్చేస్తారు. బట్ ఎస్ఎస్ఎంఈ 29కి కనీసం పూజా కార్యక్రమానికి సంబంధించినటువంటి ఫోటోలు కూడా స్టిల్ ఎప్పటికీ కూడా ఎక్కడ లీక్ కాలేదు. జస్ట్ షూట్ స్టార్ట్ అయిందన్న అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా లేదు. కానీ మొన్న మహేష్ బాబు బర్త్డేకి మాత్రం చిన్న ఒక పిక్ రిలీజ్ చేస్తూ దాంట్లో కొన్ని ఎలిమెంట్స్ని ఇచ్చి ఒక హాఫ్ పిక్ కూడా రివీల్ చేశారు. అయితే ఇంత జాగ్రత్త పడ్డటువంటి జక్కన్న మరి ఏకంగా షూటింగ్ వీడియోస్ బయటకు వస్తాయంటే డెఫినెట్గా ఇందులో రాజమౌళి ప్రమోషన్ స్ట్రాటజీ ఉంటుంది అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఎందుకు అంటే రాజమౌళి ఏం చేసినా కానీ చాలా హై లెవెల్లో, చాలా ఇంటెన్స్ తోటి అండ్ ఎక్కువ ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేసుకోవడానికి కూడా జక్కన్న ప్లాన్ చేస్తూ ఉంటారు. సో అందుకోసమనే ఇలాంటి ఒక సీన్స్ డెఫినెట్గా అసలు సినిమాలో ఉన్నాయో లేవో కూడా తెలియదు. కానీ బట్ అలాంటి సీన్స్నే కొంచెం అలా బయటికి రివీల్ చేశారా అన్న కామెంట్స్ వస్తున్నాయి. మరి ఇది జక్కన్నే బయటికి రిలీజ్ చేసి కొంచెం అలా ప్రమోషన్ని బయటకు పెట్టి దాని తర్వాత సినిమాని ఇంకో ఎత్తుకు తీసుకెళ్తున్నామని ఒక హింట్ ఇస్తున్నారా, లేదంటే నిజంగానే అక్కడి నుంచే లీక్ అవుతున్నాయన్న టాక్ కూడా నడుస్తుంది. కానీ మొత్తంగా ఏదైనా కానీ బట్ లుక్స్ వైజ్గా చూస్తే డెఫినెట్గా ఇది ఒక ఆఫ్రికా అడవుల మధ్య జరిగేటువంటి బ్యాక్గ్రాఫ్లో స్టోరీ అని కూడా అర్థమవుతుంది. డెఫినెట్గా ఈ సినిమాని అటు పురాణాలకి ఇటు ప్రజెంట్ జనరేషన్కి లింక్ పెట్టి జక్కన్న ఒక అద్భుతమైనటువంటి కాన్సెప్ట్లో తీస్తున్నట్టు కూడా టాక్ నడుస్తుంది. స్టిల్ ఇప్పుడు వచ్చేటువంటి సినిమాలన్నీ కూడా అలాంటి డివోషనల్
కంటెంటే వస్తున్నాయి అండ్ మైథాలజీని మిక్స్ చేసి ప్రజెంట్ జనరేషన్ లింక్ పెడితే అటు కల్కి కావచ్చు, లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి మిరాయి కావచ్చు, హనుమాన్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇలాంటి జోనర్సే. బట్ ఇప్పుడు అది కూడా SSME 29ని రాజమౌళి డైరెక్ట్ చేస్తున్నారు. సో రాజమౌళి విజన్కి ఆయనకున్నటువంటి క్లారిటీకి సినిమా ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ బట్ లీకుల చిక్కులు తప్పట్లేవు. కానీ ఇదంతా మరి ఎవరి స్ట్రాటజీ అని కూడా కామెంట్ చేస్తున్నారు. బట్ మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.